ఫ్రెండ్స్, ముందు క్లాస్లో మనం నెక్ చుట్టూతా రౌండ్ ఎలా కుట్టుకోవాలన్నది చూస్తాం కదా. ఈరోజు ఆ నెక్ బోర్డర్స్లో ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు అన్నది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందు క్లాస్లో మనము కొంత బ్రాడ్ తీసుకుని స్ట్రైట్ లైన్ చేయడం తెలుసుకున్నాం కదా. ముందు అది ఒకసారి కుడతాను, చూడండి. ఈ విధంగా మనం లైన్ చేయడం, ఆ లైన్ని రౌండ్ తిప్పేటప్పుడు కార్నర్స్లో ఎలా ఫ్రేమ్ని మూవ్ చేయాలన్నది తెలుసుకున్నాం కదా. సేమ్ అదే వేలో మనము ఫ్రేమ్ని మూవ్ చేసుకుంటూ ఎన్ని రకాలుగా కుట్టొచ్చు అన్నది ఇప్పుడు చూడబోతున్నాం. అయితే దీనిలో థ్రెడ్ పెట్టడం చూపిస్తాను అన్నాను కదా. ముందు థ్రెడ్ పెట్టి కుట్టడం ఒకసారి చూపిస్తాను. మనము ఎక్కడ కుట్టాలనుకున్నామో అక్కడ ఒక లైన్ చేసుకుని, అది ఎంత బ్రాడ్లో కుట్టాలనుకున్నామో దానికి ఒక లైన్ చేసుకుని, దానికి మధ్యలో ఈ థ్రెడ్ని ఇలా పెట్టి చేత్తో పట్టుకుని ఫస్ట్ లాక్ చేసుకోండి. దాన్ని ఒకసారి అలా కుట్టేసుకోండి. చేత్తోనే మెల్లిగా సూదిని కదుపుకుంటూ జస్ట్ ఒకసారి అలా ఫిక్స్ చేసేసుకుని, తర్వాత మనం ఎంత బ్రాడ్ కావాలనుకున్నా అంత బ్రాడ్ పట్టుకుని దానిపైన ఒక్కసారి రఫ్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా రఫ్గా కుట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన వరకు కట్ చేసేసుకొని ఇప్పుడు మామూలుగా ఫెయిర్గా కుట్టుకోండి. ఇలాగే రెండు కలర్ కాంబినేషన్లో కుట్టాలనుకున్నాం అనుకోండి, ఒక లైన్ డ్రా చేసుకుని థ్రెడ్ని నార్మల్గానే పెట్టేసుకుని ఒకసారి దాన్ని అలా ఫిక్స్ చేసేసుకుని ఇప్పుడు రఫ్గా దూరంగా ఒక లైన్ స్టిచ్ చేసేసుకో. ఇలా థ్రెడ్ని లాక్ చేసేసుకున్నాక మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు రెండు కలర్ కాంబినేషన్స్ అనుకున్నాం కాబట్టి ఒకటి కొంత దూరం, ఇంకోటి ఇంకొంత దూరం కదా. మనం ఎంత దూరం కావాలనుకుంటామో ఒక కలర్ని, ఆ కలరు ఎంతవరకు కావాలో అంతవరకు ఒకసారి స్టిచ్ చేసుకుని, రెండో కలర్ ఎంత దూరం వేసుకోవాలనుకుంటామో ఆ గ్యాప్ వదులుకుని నెక్స్ట్ మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి. నాకు ఇంత దూరం సరిపోయిద్ది అనుకున్నాను. నెక్స్ట్ సెకండ్ కలర్ కొంచెం డిస్టెన్సే పెట్టాలనుకుంటే కొంచెం దూరం గ్యాప్ వదలండి. లేదు ఇంకొంచెం ఎక్కువ, ఇది ఎంత ఉందో అంతే ఈక్వల్ డిస్టెన్స్తో పెట్టుకోవాలనుకుంటే అంత ఈక్వల్ డిస్టెన్స్ వదులుకోండి. నేనైతే కొంచెం డిస్టెన్స్ వదులుతున్నాను. అంత వదులుకుని మళ్ళీ వదిలేసుకుని అంతే ప్లేస్ని ఇలా కుడతాము. ఇది స్ట్రైట్ కుట్టాం కదా. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఇలా థ్రెడ్లో కొంచెం ఫ్రేమ్ని క్రాస్ చేసి కుడితే అదొక ఎఫెక్ట్ వస్తుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. దీనికి ఏం చేస్తాం, ఫ్రేమ్ని కొంచెం క్రాస్ చేయాలి. అలానే మరీ ఎక్కువ క్రాస్ చేయకండి, కొంచెంగా క్రాస్ చేసి కుట్టండి.
ఇలా కుట్టి తర్వాత కలర్కి ఎంత వదులుకోవాలనుకున్నామో అంత వదులుకొని మళ్ళీ అలాగే క్రాస్ చేసి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక కలర్ దారం తీసేసుకుని ఈ మధ్యలో గ్యాప్లు ఫిల్ చేసుకుంటే డిజైన్ లాగా కనబడుతుంది. ఈ విధంగా రెండో కలర్ పెట్టుకుని దాన్ని కూడా ఇలా క్రాస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎక్కడ ఆగిందో అక్కడ వరకు కుట్టుకుని ఇలా ఉంటుంది. ఇది ఎలా అనిపిస్తుంది అంటే అచ్చం మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది. అందుకే మనం థ్రెడ్ కూడా లోపల పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం ఉబ్బెత్తుగా కనబడి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇలా ప్లెయిన్గా కన్నా కూడా ఈ థ్రెడ్ పెట్టడం వల్ల కొంచెం ఉబ్బెత్తుగా కనబడి ఇంకొంచెం లావు థ్రెడ్ పెట్టుకున్నారు ఇంకో ఇంకా క్లియర్గా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ప్లెయిన్ ఉంది కదా, దీని మీద చిన్న స్ట్రోక్స్ లాగా వేయచ్చు. ఒకసారి అది చూడండి. ఇక్కడ ఎలా క్రాస్ చేసామో అలా కొంచెంగా క్రాస్ చేసి ఇలా ఒక స్ట్రోక్ అంటే ఒకసారి లైన్ని 2-3 టైమ్స్ ఇలా వేసేసి మళ్ళీ పక్కకి జరుగుతాం అనమాట. అప్పుడు ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఈ విధంగా ఇదే దాన్ని 2 లైన్స్గా కూడా వేసుకోవచ్చు. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇలాగే క్రాస్ లైన్స్ 2 వేయాలంటే ఫ్రేమ్ని లైట్గా క్రాస్ చేసుకుని ఒక లైన్ వేసినాక వెంటనే కొంచెమే దూరం జరుపుకుని మళ్ళీ ఒక స్ట్రోక్. మనం బిగినింగ్లో స్టిచెస్ చూపించాం కదా, ఆ స్టిచెస్ని వాడుతూ కూడా బోర్డర్ లైన్స్ కుట్టవచ్చు. కొన్ని రకాలు చూపిస్తాను చూడండి. ఇలాంటి లైన్స్ కుట్టడం ఇలా కుట్టడం నేర్చుకున్నాం కదా, వీటిల్లోనే వేరే కలర్ తీసుకుని ఇక్కడ ఒక చిన్న డ్రాప్ లాగా యూస్ చేస్తే అదొక డిజైన్ లాగా వస్తుంది. అది చూపిస్తాను. ఇలాగే ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఇది ఒక కలరు ఇది ఒక కలరు అలా వేసుకుంటే అదొక డిజైన్ లాగా ఉంటుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి.
ఈ విధంగా నెక్ బార్డర్ లైన్స్ ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా. బేసిక్ లైన్స్ అన్నీ నేను చూపించాను. ఇక మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటారంటే, నేనంటే లైన్గా చూపించాను, మీరైతే రౌండ్ గీసుకుని లేదా నెక్ షేప్స్ ఉంటాయి కదా, ఆ షేప్స్ గీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.